జిల్లా నాదర్గూల్ గ్రామంలోని పార్వతీపురం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోని ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో విగ్రహాన్ని తిరిగి ప్రచురించేందుకు సన్నాహాలు చేపట్టనున్న ఆలయ వ్యవస్థాపక కమిటీ చైర్మన్ నిడమనూరి సీను తెలియజేశారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు దుర్గామాత భవానీ ఆలయాన్ని కూడా నిర్మించినట్లు చెప్పారు. అయితే మహంకాళి అమ్మవారి ఆలయం ఇదే ప్రాంగణంలో విశాలంగా ఉండాలనే లక్ష్యంగా పక్కనే సౌకర్యవంతంగా నూతనంగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నానని, ఆ మొక్కును చెల్లించుకుంటున్నానని ఆయన వివరించారు. మహంకాళి అమ్మవారు గ్రామ దేవత అని ఆయన చెప్పారు. ఆలయానికి సంబంధించి మరింతగా ప్రోత్సహించడానికి మరియు సందర్శించడానికి భక్తులు 9959053803 నెంబర్ను సంప్రదించవచ్చు. ఈ ఆలయానికి హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి నేరుగా బస్ సౌకర్యం కూడా ఉంది. అదే విధంగా సమీప రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ నాంపల్లి పేర్కొనవచ్చు. ఈ ఆలయానికి ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ మరియు నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఒకవైపు నాగార్జున సాగర్ హైవే మరియు శ్రీశైలం హైవే, మరోవైపు విజయవాడ హైవే కూడా ఈ ఆలయానికి దగ్గరలో ఉండడం మరో విశేషం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గూర్లో ఉన్నాము. ఇక్కడ శ్రీ దుర్గామాత ఇక్కడ మంకాళమ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనకు మంకాళమ్మ వారి సంబంధించి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పునఃప్రతిష్ఠ కార్యక్రమంగా జరగనుంది కూడా. ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యవస్థాపక ఆలయ కమిటీ చైర్మన్ నిడమనూరి సీను గారు మనతో ఉన్నారు. వారినే ఇక్కడ వివరాలు కూడా చూసి తెలుసుకుందాం. కూడా అమ్మవారు కనపడలేదు. ఈ అమ్మవారు 2009లో ఈ టెంపుల్ నిర్మించాను. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 5 ఏళ్ళ 2021లో. దానికంటే ముందు నేను ఒక్కడనే కట్టాలి కాబట్టి అమౌంట్ ఉన్నప్పుడల్లా అంతకుముందే మొదలుపెట్టాను. ఎప్పుడు దాదాపు 2016లో మొదలుపెట్టాను. 2016లో మొదలుపెట్టి 2020 కల్లా పూర్తి చేసి 2021లో మేము దుర్గామాత ప్రతిష్టాపన చేశాను. అంటే ఇప్పుడు మనం ఆ టెంపుల్ ఈ టెంపుల్కు తేడా ఏం చెప్పుకోవచ్చు? మనం ఈ టెంపుల్కి ఈ గ్రామదేవత మంకాళమ్మ టెంపుల్ కాబట్టి మనం ఇక్కడ యాటలు కోస్తారు, ఆషాఢ బోనాలు జరుగుతాయి. అక్కడ ఏంటంటే నవరాత్రులు జరుగుతాయి. ఆమెకి చక్కెర పొంగలి, ఆమెకి ఏటలు కొయ్యరు. ఏటలు కానీ ఎలాంటిది ఒకవేళ మనం తిన్నా కూడా ఆ గుడిలోకి పోలేం. ఆ గుడిలోకి ఆటలు కానీ కోడి మోసం తిన్నా కూడా మనం ఆ గుడిలోకి పోలేం. ఆ గుడి దుర్గామాత టెంపుల్. అది మన విజయవాడలో ఎలా జరుగుతాయో అలాగే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకేమన్నా విస్తరించే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా భవిష్యత్తులో? ఉన్నాయి. ఈ టెంపుల్స్ ఇది కూడా ఇప్పుడు 4.5 హైట్ ఉంది. ఇంకో 4.5 హైట్ పెడుతున్నా. పైన మళ్ళీ చుట్టూ కరెంట్ వేపిస్తున్నా. 3 సార్లు ఉండి పగలగొట్టడం. ప్రతి నవరాత్రాలు నవగ్రహ ఇది నవరాత్రులు ఉన్నాయి కదా, ఈ దసరా నవరాత్రులు తెల్లారే ఉండి పగలు కొడుతున్నారు దొంగలు. ఆషాఢ బోనాలు తెల్లారే ఉండి పగలు కొట్టి 3వసారి. 2 సార్లు నేను సరే గొల్లాలు పగిలితే చేపించాను. 3వసారి పగలు కొట్టేవరకు నాకు కోపం వచ్చింది. ఇక నేను అది ముట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నా అంటే ఇక 4.5 ఉంది కాబట్టి దూకుతున్నారు గోడెక్కి 9 అడుగులు. సరే దొంగోడు ఎట్టయినా వస్తాడు, దానికి కొద్ది కష్టపడాలి కదా. 9 అడుగులు అంటే వాడు ఎక్కలేడు కదా. వాడు లిచ్చినో ఏదో తెచ్చుకోవాలి. సరే ఆ లిచ్చిన తెచ్చుకున్నా కూడా దూకే అవకాశం లేకుండా చుట్టూ కరెంట్ వేపిస్తున్నా. ఇవన్నీ అమ్మవారికి ఎండి ఒక 2 కిలోలు కొని అమ్మవారికి అన్ని ఆభరణాలు అన్నీ చేపిస్తా. కిరీటాలు కానీ అమ్మవారికి ఏంగా అనేది 2 కిలోలతో ఎండి ఆభరణాలతో అన్నీ
నేను ఇంకా అనుకున్నవి చాలా ఉన్నాయి, అవన్నీ నెరవేరాల. నెరవేరిన తర్వాత అమ్మవారికి 2 కిలోలు వెండి కొని ఆభరణాలతో వెండితో చేయిస్తాను. ఈ సమీప భవిష్యత్తులో ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కలన్నీ ఇప్పుడు ఇది 4,000 5,000 దాకా ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఈ మొత్తం ఇల్లు ఈ 4,000 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ పైన కానీ ఇక్కడ కానీ ఈ చుట్టుపక్కల దుర్గామాత టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ లేదు. ఈ చుట్టుపక్కల దుర్గామాత టెంపుల్ అంటే ఇక్కడే. మీరు గూగుల్లో కొట్టండి, శివాలయాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి, కానీ దుర్గామాత టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ ఎక్కడా లేదు, ప్రాంతంలో లేదు. కాబట్టి ఈ అమ్మవారి టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నా. డెవలప్ అవుతుంది, మనకేదో డబ్బులు వస్తాయని మేము ఆశతో గట్లే. అమ్మవారు మొక్కుబడి ఉంది కాబట్టి అమ్మవారి ఇష్టం మీద ప్రజలందరికీ హక్కు, నా ఒక్కడికి కాదు, నాకు మొక్కుబడి ఉంది, మొక్కుబడి తీర్చుకున్నాను. అందరికి హక్కు, అందరు చేసుకోవచ్చు, అందరూ మీరు సాయం చేసేది ఉంటే చేసుకోవచ్చు. అమ్మవారికి మీరు ఏం చేసుకోవాలన్నా మీ భక్తితో మీరు చేసుకోండి. మొక్కున్నాను, మొక్కు తీర్చుకుంటున్నాను, అంతే. అందరికి హక్కు ఉంది. ఇక్కడ భక్తులు కానీ ఇంకా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే మీ కాంటాక్ట్ నెంబర్. నా ఫోన్ నెంబర్ 9959053803 నా ఫోన్ నెంబర్. అంటే ఈ సందర్భంగా ఇప్పుడు టెంపుల్ని పునర్నిర్మిస్తున్న క్రమంలో ఈ సందర్భంగా మీరు భక్తులకు, ఈ ప్రాంత భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది పునర్నిర్మిస్తున్నా కాబట్టి ఎవరైనా పాల్గొంటే పాల్గొనవచ్చు. మీరు ఏదైనా సాయం చేసినా మేమేమి తీసుకోకుండా ఉన్నాము, తీసుకుంటాము. మేము కూడా నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఏమైనా కొద్దిగా సాయం చేయండి అని అడుగుతున్నాను. చేస్తున్నారు కూడా, చేయట్లేదని చెప్పట్లా, చేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఒక జూన్లో అనుకోవచ్చా ప్రతిష్ట కార్యక్రమం? జూన్లో. ఇంకోటి ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి కదా, అంటే పూజారులు ఎట్లా సెపరేటా ఎట్లా? ఒకే పూజారి, 2 టెంపుల్లో ఒకే పూజారి. ఎక్కువగా ఇక్కడ జరిగే వాటికి వస్తాడు, ఈ పండగలకి ఇద్దరికి సేమ్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మాత్రమే ఆటలకు వస్తారు. మాంకాలమ్మకి గ్రామదేవత కాబట్టి ఆటలకు వస్తారు. ఆమె దుర్గామాత టెంపుల్ కాబట్టి నిష్టగా ఉంటారు ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే. అంటే దసరా నవరాత్రులు, దసరా అని అన్ని ఆషాఢ బోనాలప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తామో అమ్మవారికి కూడా అదే నిత్య పూజలు. ధన్యవాదాలు.